ఉద్యోగులకు పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటూ టీఎస్‌యూడీఎఫ్ డిమాండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, డీఏ, పీఆర్సీలు ఇవ్వలేమని చెప్పడం సరైన విధానం కాదని టీఎస్‌యూడీఎఫ్ జిల్లా అధ్యక్షులు శాంతకుమారి గారు అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిన 4 వాయిదాల డీఏను జూలై 2023 నుండి అమలు చేయాల్సిన పీఆర్సీని అడగొద్దని, అవి కావాలంటే నెల నెల జీతాలే ఇవ్వలేమని సీఎం ప్రకటించడానికి ఖండిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, వారికి న్యాయంగా రావాల్సిన బకాయిలను లేదా వారు దాచుకున్న సొమ్మును వారికి తిరిగి చెల్లించాలని మాత్రమే అడుగుతున్నారని స్పష్టం చేశారు. అన్ని యాజమాన్యాల గురుకుల, కేజీబీవీ, యూఆర్ఎస్, ఆశ్రమ పాఠశాల, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, గెస్ట్ అండ్ పార్ట్ టైం ఉపాధ్యాయులందరికీ కనీస వేతన విధానాన్ని వర్తింపజేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మాత్రమే నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వడం మినహా మరే సమస్య పరిష్కారం కాలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలు సమయం ఇచ్చామని, ఈ కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, నూతన పథకాలకు వేల కోట్ల రూపాయలు కేటాయించి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతన బకాయిలు డబ్బులు ఇవ్వలేడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.